కృపగల దేవుడు మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్త 20వ అధ్యాయము 21, 22 వచనాలు చదువుకుందాం. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగును గాక. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పెను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అని చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. ప్రభువాని వందనాలు. ఈ ఉదయకాల సమయం మీరు మాకు అనుగ్రహించిన ఈ లేఖనాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభా. ఈ లేఖన భాగాన్ని నీ బిడ్డలకు వివరించి చెప్పే జ్ఞానం నాకు లేదు. నీ సెలవు చాటు నన్ను మరుగుపరిచి నీ మాటలు మాకు వినిపించి వాటిని మా హృదయాల్లో భద్రపరుచుకొని నీ లేఖనానుసారంగా జీవించే కృపను మాకు అనుగ్రహించి మహిమ పొందమని మా ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య అంటున్నాడు కదా, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పి ఈ మాట ఆయన చెప్పి వారి మీద ఊది ఏం చేయమని చెప్తా ఉన్నాడు? మీరు పరిశుద్ధ ఆత్మను పొందుకొనుడి అని చెప్పారు. యేసు ప్రభుల వారు తన శిష్యులతో అంటా ఉన్న మాట, అక్కడ కూడి ఉన్న జనంతో అంటున్న మాట, మీరు పరిశుద్ధ ఆత్మను పొందుకొనుడి. పరిశుద్ధ ఆత్మను పొందుకోవటం అంటే ఏమిటి? పరిశుద్ధ ఆత్మను ఎలాగో పొందుకుంటారు? పరిశుద్ధ ఆత్మ పొందుకున్న వారిలో ఉన్న లక్షణాలు ఏంటి? పరిశుద్ధ ఆత్మ పొందుకున్న వారు ఏమి కలిగి ఉంటారు అనే కొన్ని విషయాలను ఈ దినం మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధాత్మను పొందుకోవాలి అని అంటే మనం ఏం చేయాలి? పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలంటే ఏం చేయాలి? మనం మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామంలో బాప్తిసం తీసుకుంటే అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటారు. అంతేకాని పరిశుద్ధాత్మ బాప్తిసం తీసుకున్న వారిలో పరిశుద్ధాత్మ ప్రవేశించదు. భక్తుడైన యోహాను గారు, బాప్తిసం ఇచ్చే యోహాను గారు, ఇదిగో నేను నీళ్లతో మీకు బాప్తిసం ఇస్తున్నాను, కానీ నా వెనక వచ్చుతున్న ఆయన మీకు పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మీకు బాప్తిసం ఇస్తారు అని చెప్తారు. మనం నీటి బాప్తిసం తీసుకున్నంత మాత్రము చేత పరిశుద్ధాత్మను పొందుకున్నట్టు కాదు. మీరు పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటారు. పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటారు అని చెప్తుంది వాక్యం. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటారు. తండ్రి పరిశుద్ధ ఆత్మను మనకు అనుగ్రహిస్తాడు అనే విషయాన్ని దేవుడు యోవేలు గ్రంథంలో ఒక ప్రవచనం కొన్ని వేల సంవత్సరాల క్రితం చెప్పారు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 28, 29 వచనాలు మనం చూసినట్లయితే, తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచిస్తారు, మీ ముసలివారు కలలు కంటారు, మీ యవ్వనులు దర్శనము చూస్తారు. ఆ దినములో నేను పనివారి మీదను పనికెత్తెల మీదను నా ఆత్మను కుమ్మరిస్తాను అని దేవుని వాక్యము సెలవిస్తాను. ప్రవచనకారుడు యోవేలు గ్రంథంలో కొన్ని వందల సంవత్సరాల క్రితమే ప్రవచనాన్ని చెప్పాడు. నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తాను అని. ఆ ప్రవచనము నెరవేర్పి అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 17, 18 వచనాల్లో నెరవేరుతా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మను పొందుకున్న వారిలో ఉండే లక్షణాలు ఏమిటంటే, యేసు ప్రభు వారు బాప్తిసం ఇచ్చే యోహాను దగ్గర బాప్తిసం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ పావురములే వచ్చి ఆయన మీద వాలి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు
నేను ఆనందించుచున్నాను అని చెప్తాడు. పరిశుద్ధాత్మ పావురం వల్లే దేవుని పరిశుద్ధాత్మ మన మీదకి రావటం జరుగుతూ ఉందని వాక్యం సెలవిస్తూ ఉంది. అంతేనా? పరిశుద్ధాత్మ పొందుకున్నవారు ఎలాగుంటారు చూడండి. మీరు మారుమను మత్తయి సువార్త 10వ అధ్యాయము 20వ వచనాన్ని చదవండి. మీరు తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడువారు మీరు కాదు. పరిశుద్ధాత్మను పొందుకునేవాడు తన సొంత మాటలతో మాట్లాడడం. పరిశుద్ధాత్మ ఏమైతే మాట్లాడిస్తుందో అలాగనే మాట్లాడతాడు. అదే గుర్తు. తన సొంత మాటలు మాట్లాడడం. పరిశుద్ధాత్మను పొందుకున్నవాడు దేవుడే ఆయనే మాట్లాడిస్తాడు. ఎక్కడ ఏం మాట్లాడాలో ఏమి అక్కడ మాట్లాడాలో దేవుని ఆత్మ చేత నడిపించబడతాడు. అంతేకాదు వాక్శక్తిని అనుగ్రహిస్తుంది. అపోస్తుల కార్యాల్లో 1వ అధ్యాయము 8వ వచనంలో వారు వాక్శక్తి పొందుకొని మాట్లాడసాగిరి. అంతేకాదు అన్య భాషలు మాట్లాడతారు. అంతేకాదు దెయ్యములను వెళ్ళగొడతారు. పేదలకు సువార్తను ప్రకటిస్తారు. ఆత్మను పొందుకున్నవాడు సర్వసత్యములోనికి నడిపించబడతాడు. ఆత్మ పొందుకున్నవాడు వాక్శక్తిని అనుభవిస్తాడు. వీటన్నిటి ద్వారా ఆత్మ ఏ రీతిగా పొందుకుంటారో ఏ రీతిగా పొందుకోవాలో మనకు తెలియజేస్తూ ఉంది. రోమాపత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో దేవుని ఆత్మ మీలో నివసించుతున్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. హల్లెలూయా చెప్పండి. క్రీస్తు ఆత్మ లేనివాడు ఆయన వాడు కాడని దేవుని వాక్యం అంటా ఉంది. బాప్తిసం తీసుకున్నవాడు నా వాడు అని చెప్పట్లా. క్రీస్తు ఆత్మ లేనివాడు నా వాడు, ఆత్మ లేనివాడు నా వాడు కాడు. బాప్తిసం అయితే మనం తీసుకుంటాము, కానీ ఆత్మ కలిగి ఉన్నామో లేదో మనకే తెలియదు. ఆత్మ మనం నడిపింపులో ఉన్నామో మనకే తెలియదు. ఆ ఆత్మ మనకు వాక్శక్తిని అనుగ్రహించి మాట్లాడటానికి మనకు వాక్శక్తిని అనుగ్రహిస్తున్న సంగతే మనకు తెలియదు. మనం ప్రార్థన చేస్తే దెయ్యాలు వెళ్ళవు, మనం ప్రార్థన చేస్తే కార్యాలు జరగవు. ఏమో ఏంటో మనకు తెలియదు, కానీ ఆత్మపూర్లై ఉన్నట్టుగా మనం నడుపుతూ ఉంటాం. ఈ దినం దేవుని వాక్యం అంటా ఉంది కదా ప్రేమైన దేవుని బిడ్డలారా. ఈ దినం దేవుని వాక్యము పరిశుద్ధాత్మ ఏ రీతిగా తయారైపోయిందంటే, అక్కడికి వెళ్తే ఆత్మలు జరుగుతాయి. అక్కడికి వెళితే తైలాభిషేకం ఇస్తే మనం ఆత్మ పొందుకుంటాం అని అనుకుంటున్నాము, కానీ ఆత్మ కొనుక్కునేది కాదు, తెచ్చుకునేది కాదు, ఎవడ ఇచ్చేది కాదు. దేవుని యొద్ద నుండి రావాలి మనకి. హల్లెలూయా. చూడండి, ఒక ఆయన ఉన్నాడు అపోస్తుల కార్యాల్లో. చూడండి, ఆయన పేరు గారడీ సీమోన్. ఈ గారడీ సీమోను బహు అద్భుతమైన కార్యాలు చేస్తా ఉన్నాడు. అందరూ అనుకున్నాడు అసలు దేవుని వద్ద నుండి వచ్చినవాడు ఈడే అని అనుకున్నట్టుగా ఉన్నారు. దైవజనులైన పేతురు, యోహానులు అక్కడ చేసే అద్భుతమైన కార్యాలు చూసి ఇతను వచ్చి అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము 19వ వచనాన్ని చూడండి, అక్కడ అండర్లైన్ చేసుకోండి. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము 19వ వచనం. వారి ఎదుట ద్రవ్యము పెట్టి నేను ఎవరి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము నాకు ఈడని అడిగాను. ఏం చేస్తున్నారట? ఏం చేశాడు? అక్కడ జరిగే అద్భుతమైన కార్యాలు, అక్కడ ఆత్మ జరిపించే అద్భుతమైన కార్యాలు అతను చూసి అంటున్నాడు, డబ్బు తీసుకొచ్చి దైవజనుల దగ్గర పెట్టి అంటున్నాడు, అబ్బాయి మీరు చేసే కార్యాలు నేను కూడా చెయ్యాలి. నేనేం చేస్తానో నేనేం చేసిన కార్యం జరిగేటట్టు ఈ అధికారం నాకు ఇవ్వండి అని ఆ ద్రవ్యాన్ని తీసుకొచ్చి దైవజనుల దగ్గర పెట్టాడు. అందుకు వాళ్ళు అంటున్నారు, చదవమ్మ తర్వాత వాక్యం. అందుకు వారు ద్రవ్యం ఇచ్చి దేవుని వరమును పొందుకుంటావా? తలచవద్దు. నీ వెండి నీతో కూడా ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చెడుతనమును మానుకొని మారు మనసు పొందు. నువ్వు ఈ ఆలోచన తీసివేసుకో.
మారు మనసు లేదు నీకు. ఈయన బాప్తీసం తీసుకున్నాడు, ఆ సంగతి తెలుసా మీకు? అక్కడ వాక్యంలోనే ఉంటది. బాప్తీసం తీసుకున్నాడు కానీ పరిశుద్ధాత్మ వరమితంలో లేదు. దైవజనులను చూసి అంటున్నాడు, నేను ఎవడి మీద చేతులెత్తి కార్యం జరగాలి, అది నాకు ఇవ్వచ్చినట్లు మీరే వేడుకోండి నాయన్ని అంటున్నాడు. ఈ దినం పరిస్థితి గారడీ సీమల్లాగా అయిపోయింది. మనం ఎక్కడికో వెళ్ళి పరిశుద్ధాత్మ పొందుకోవాల్సిన పని లేదు. దేవుని యొక్క నుండి వచ్చే ఆత్మ మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తుంది, మనల్ని ధైర్యపరుస్తుంది, వాక్శక్తిని అనుగ్రహిస్తుంది. అంతేకాదు దెయ్యముల మీద అధికారాన్ని అనుగ్రహిస్తుంది, అద్భుతమైన కార్యాలు చేయడానికి శక్తిని అనుగ్రహిస్తుంది ఆ ఆత్మ. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని ఆయన అంటున్నాడు యోహాను సువార్త 20, 21, 22 వచనాల్లో ఏమంటుంది? ఆయన వారి మీద ఊది మీరు పరిశుద్ధాత్మను పొందుకొనుడి అంటుంది. ఈ దినం దేవుని పరిశుద్ధాత్మను నీవు పొందుకున్నావో లేదో ఒకసారి నిన్ను పరీక్షించుకో. చూడండి, మొట్టమొదటిగా దేవుని ఆత్మ పొందుకున్న వారిలో ఉండే, దేవుని ఆత్మను పొందుకుంటే మనకు జరిగే కార్యములు మొదటిగా చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయము 14వ వచనం. దేవుని ఆత్మ ఎందరూ నడిపించబడుదురో. ఎవరై ఉంటారో? దేవుని కుమారులు కుమార్తెలై ఉంటారో. ఈ దినం నీవు దేవుని కుమార్తెగా కుమారుడుగా ఉన్నావో లేదో నిన్ను నీవే పరీక్షించుకో. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడతారు. మనం నడిపించేది మనుషుల నడవడిలో నడవటం కాదు, మనుషులు చెప్పే మాటల చేత నడవబట్టం కాదు. దేవుని ఆత్మ చేత నువ్వు నడిపించబడితే దేవుని కుమారుడుగా కుమార్తెగా నువ్వు ఉంటావు, నడిపించబడతావు. వారందరూ దేవుని కుమారులై ఉంటారు. మొదటిగా దేవుని ఆత్మను పొందుకుంటే నీవేమై ఉంటావు? దేవుని కుమారుడై ఉంటావు. రెండవది చూడండి, అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము 8వ వచనం. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు ఏం పొందుకుంటారు? మీరు శక్తి నందుదురు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశమందంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. శక్తిని పొందుకొని దేవునికి సాక్షిగా ఉంటాడు. ఆత్మ పొందుకున్నవాడు దేవునికి సాక్షులుగా ఉండరు. మన బైబిల్ మనం తెచ్చుకుంటాం, మనం ప్రార్థన చేసుకుంటాం, మన కుటుంబం గురించి ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోవటమే. దేవుని భూదిగంతముల వరకు సాక్షులుగా ఉండాలి. భూదిగంతాల వరకు సాక్ష్యము కలిగిన వ్యక్తిగా, సాక్ష్యము చెప్పే వ్యక్తిగా, దేవుని శక్తిని పొందుకున్న వ్యక్తిగాను ఉండాలి. ఒకటి కుమారులై ఉంటారు, రెండవది శక్తి పొందుకుంటారు, మూడవది సాక్షులుగా ఉంటారు. భూదిగంతాల వరకు ఆయనకు సాక్షులుగా ఉంటారు. 4వ చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయము 2వ వచనం. 4వ రోమాపత్రిక 8వ అధ్యాయము 2వ వచనం. క్రీస్తు యేసు నందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణ నియమముల నుండి మనలను, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. పాపం వలన వచ్చి చేత మరణం, ఆ మరణం తప్పించేది ఆత్మ. పాప మరణ నియమముల నుండి మనలను విడిపించేది ఆ ఆత్మ. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని వింటున్న నీవు, పాప మరణ నియమముల నుండి మనల్ని విడిపించేది ఆత్మే. ఆత్మ యొక్క నియమం. ఆత్మ మనలను విడిపించేది, మనలను బలపరిచేది, శక్తినిచ్చేది, సాక్షిగా నిలిపేది. అంతేకాదు దేవుని కుమారులుగా చేశారు. తర్వాత చూడండి, అపోస్తల కార్యాలు 9వ అధ్యాయము 31వ వచనం. కావున యూదయ గలిలయ సమరయ దేశములందంతటను సంఘము క్షేమాభివృద్ధి నందుచు సమాధానము కలిగి ఉండెను. మరువు ప్రభునందు
భయమును పరిశుద్ధాత్మ అందరి ఆదరణయు కలిగి నడుచుకొచ్చు విస్తరించుచు ఉండండి. హల్లెలూయా చెప్పండి. ఎన్ని విషయాలు ఇందులో చెప్పాడు? సమరయ, యోదయ, గలిలయ దేశం అంతటా సంఘం ఏమవుతా ఉంది? క్షేమాభివృద్ధి నొందుతా ఉంది. హల్లెలూయా. క్షేమాభివృద్ధి నొందుతా ఉంటే కాకుండా ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొనుచు విస్తరించుచు ఉండను. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. క్షేమాభివృద్ధి విస్తరించబడటం మనలో, మన వ్యక్తిగత జీవితాలలో లేదు అనంటే మనం పరిశుద్ధాత్మను కలిగి ఉండిన వారము కాము అనే విషయాన్ని ఈ ఉదయకాల సమయం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మను నువ్వు పొందుకుని ఉంటే ఎన్ని లాభాలు చూడండి. పరిశుద్ధాత్మను నువ్వు కలిగి ఉంటే ఎన్ని లాభాలు నీకు దేవుడు అనుగ్రహిస్తా ఉన్నాడో చూడండి. ఇక పరలోకంలో కూడా దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి పరిశుద్ధాత్మ, నేను వెళ్ళి మీ యొద్దకు ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన మిమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని వింటున్న నీవు పరిశుద్ధాత్మను పొందుకొని ఉన్నావో లేదో నిన్ను నీవే పరీక్షించుకోమని ప్రభు పేట మనవి చేస్తాం. రోమాపత్రిక 8వ అధ్యాయము 26వ వచనం. రోమాపత్రిక 8వ అధ్యాయము, అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయము చేయుచున్నాడు. ఏలైనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో తెలియదు కనుక ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయించున్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మ మన బలహీనతను చూసి మనల్ని బలపరుస్తున్నాడు. ఎలాగూ ప్రార్థన చేయాలో నీకు తెలియదు. నువ్వు ఆత్మను పొందుకుంటే ఆ ఆత్మ నీలో ఉండి ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో నీ పక్షంగా తండ్రికి విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుడు, ఎంత దయామయుడండి మన దేవుడు, ఎంత సహాయకుడండి మన దేవుడు, ఎలాగున మనల్ని నడిపిస్తున్నాడండి దేవుడు. నీ బలహీనతను చూసి నీ ఎల్లో ఆత్మను పెట్టి నడిపించే దేవుడు, సర్వ సత్యంలోనికి నడిపించే దేవుడు, నీకు వాక్శక్తినిచ్చే దేవుడు, నిన్ను బలపరిచే దేవుడు, నీకు సహాయాన్ని ఇచ్చి నిన్ను విస్తరింపజేసే దేవుడు. ఎన్ని విషయాలు ఆత్మ కార్యములో మనకు జరుగుతూ ఉన్నాయి. హల్లెలూయా. చూడండి, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 20వ వచనంలో, వారికి బోధించుటకు నీవు ఉపకారాత్మను నాకు దయచేసితివి. చూడండి, ఉపకారాత్మను దయచేసితివి. నీవిచ్చిన మన్నాను ఇయ్యక మన అనలేదు, వారి దాహమునకు ఉదకమిచ్చితివి. ఉపకారాత్మను దేవుడు, పరిశుద్ధాత్మను దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆ ఉపకార ఆత్మే దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ. ఎఫెసీ గ్రంథం, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. ఎఫెసీ పత్రిక, ఆయనలో మీరు కూడా ఎవరికున్నారంట? నివాస స్థలము. దేవుని ఆత్మ నీలో ఉంటే అది దేవునికి ఏమవుతుందట? దేవునికి నివాస స్థలం. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలము నిండుటగా కట్టబడి ఉన్నారు. ఎంత భాగ్యం అండి! ఈ పాపిని, ఈ పాప శరీరాకారాన్ని ఈ పరిశుద్ధ యేసయ్య రక్తములు పరిశుద్ధపరచుకొని ఆయన ఆత్మ అనుగ్రహించి నివాస స్థలముగా మనల్ని చేసుకుంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఆత్మ ద్వారా. ఆత్మను పొందుకోకపోతే నీలో పరిశుద్ధాత్ముడు నివాసం ఉండడు. గుర్తుపెట్టుకోవలసిన విషయాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పరిశుద్ధాత్మ నీలో ఉంటే నివాస స్థలముగా నిన్ను కట్టబడుతుంటున్నాడు ఆయన. తర్వాత చూడండి, 1వ యోహాను పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. 1వ యోహాను పత్రిక 4:12. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలలోనికి బయలు వెళ్ళి ఉన్నారు. ప్రియులారా, అనేకులైన
అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుకొనుడి. యేసు క్రీస్తు శరీరధారి అయి వచ్చనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైన ఆత్మ. ఎలాగున ఇతరుల ఆత్మ అది దేవునిదో, లోక సంబంధమైనదో, దురాత్మ సంబంధమైనదో మీరు ఎలాగున కనుగొన్నారు అని అంటే, యేసు క్రీస్తు శరీరధారి అయి వచ్చనని ఏ ఆత్మ అయితే ఒప్పుకుంటుందో అది దేవుని సంబంధమైన ఆత్మ అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, చివరిగా ఆత్మ పొందుకున్న వారిలో ఉండే లక్షణాలను చూసి దేవుని వాక్యాన్ని ముగించుకుందాం. చివరిగా దేవుని వాక్యం గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. అందరూ తీసి చదవాలి. అయితే ఆత్మ ఫలమేమనగా ఏంటంట? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము లేదు. చూడండి, పరిశుద్ధాత్మ పొందుకున్న వాడిలో ఉండే లక్షణాలు ఇవి. గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తిలో ఉండే లక్షణాలు ఇవి. ఎవరిలో అయితే ప్రేమ ఉండదో, ఎవరిలో అయితే సంతోషం ఉండదో, ఎవరిలో అయితే విశ్వాసం ఉండదో, ఎవరిలో అయితే సాత్వికం ఉండదో, ఎవరిలో అయితే ఆశా నిగ్రహం ఉండదో, దయాళత్వం ఉండదో, మంచితనం ఉండదో, ఇవన్నీ ఆత్మ ఫలములు కాదు. ఆత్మ పొందుకున్న వాటిలో ఉండే లక్షణాలను మనం కలిగి ఉండాలి. కానీ ఆత్మ లేనివాడు నా వాడు కాడు అని దేవుని వాక్యం అంటా ఉంది. ఒకవేళ నువ్వు ఆత్మ పొందుకున్నాను, బాప్తీసం తీసుకున్నానంటే కుదరదు. ఆయన వాడుగానే ఉండాలి, ఆత్మ ఫలము అనుభవించే వాడుగా ఉండాలి. ఆ ఫలమును దేవుని యొద్ద నుండి వచ్చి పొందుకుని అనుభవించేవాడిగా ఉండాలి. చివరిగా 1వ తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం చూసి ముగించేసుకుందాం. 1 తెస్సలోనిక 5:22. ప్రతి విధమైన వాటికి దూరముగా ఉండుడి. సమాధానకర్తయగు దేవుడు మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసు క్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగా ఉండునట్లు కాపాడుపడునుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఇచ్చే ఆత్మను మనం పొందుకొని మన ప్రాణ ఆత్మ శరీరములను ఆయన రాకడ వరకు ఎవరైతే నిందారహితంగా పెట్టుకుంటారో దేవుడు వారిని ఆయన చేర్చుకుంటాడు. నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించి, నీ ఇష్టానుసారంగా నువ్వు ఉంటూ నేను ఆత్మ పొందుకున్నానంటే కుదరదు. మొదటిగా ఏం చెప్పానో, ఆత్మ పొందుకున్న వారు, ఆత్మ కలిగిన వ్యక్తి ఉండే మొదటిదేంటి? ఆయన పిల్లలుగా, కుమారులుగా ఉంటారు. రెండవది శక్తిని పొందుకుంటారు. మూడవది సాక్షులై ఉంటారు. నాలుగవది పాప నియమం నుండి తప్పించబడతారు, విడిపించబడతారు. ఐదవది జీవింపజేస్తాడు దేవుడు. తర్వాత సమాధానము కలిగి, పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి విస్తరిస్తారు. తర్వాత ఆత్మ పొందుకున్నవాడు ఆయన మనలో ఉండి మన పక్షంగా తండ్రికి విజ్ఞాపన చేస్తాడు, ఉచ్చరింపు శక్యం కాని మూలుగులతో. తర్వాత ఆయన ఉపకారాత్మను మనకు అనుగ్రహిస్తాడు. తర్వాత ఆయన మనకు నివాస స్థలమై ఉంటాడు, మనమే ఆయనకి నివాస స్థలముగా ఉంటాము. తర్వాత శరీరధారి అయి వచ్చినని ఏ ఆత్మ అయితే ఒప్పుకుంటుందో అది పరిశుద్ధ ఆత్మని గ్రహించగలుగుతాం.
తర్వాత ఆత్మ ఫలములు కలిగి ఉంటాడు. సమాధానకర్తయగు దేవుడు సంపూర్ణముగా మనలను పరిశుద్ధపరిచి మన జీవము, ఆత్మ, శరీరమును నిందారహితముగా ఆయన రాకడ వరకు మనలను కాపాడుతాడు. హల్లెలూయా. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించును గాక. అందరూ తల